రైతు బంధు డబ్బులు 9 రోజుల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వంలో రైతు బంధు డబ్బులు జమ చేసేందుకు 160 రోజులు పట్టేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో క్రాప్ డ్యామేజ్ పరిహారం ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. తాము 100 టీఎంసీల కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు నిర్మించినా చెక్కు చెదరలేదన్నారు. 10 టీఎంసీల లోపే వరద వస్తే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ల కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. 1,15,00,000 కుటుంబాలకు త్వరలో ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు మీద కేవలం ₹5,000 ఎకరానికి ఇవ్వాలని ఆలోచన చేస్తే కూడా వాళ్ళు ఆ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం 145 రోజుల నుంచి 169 రోజులు ఇచ్చేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం ఒకటే మాట చెప్పారు, ఏది ఏమైనా రైతాంగ సోదరులకి మనం రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని వారు అకౌంట్లో వేసి తీరాల్సింది అని చెప్పి క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా క్రాప్ డ్యామేజ్ గురించి ₹1 కూడా ఇవ్వలేదు. మన ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను ఒక్కొక్క ప్రాజెక్ట్ టీఎంసీ కెపాసిటీ 100 టీఎంసీల పైన ఉంటే కూడా చెక్కు చెదరలేదు. కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ వచ్చి కేవలం 5 టీఎంసీలు, అన్నారం వచ్చి 10 టీఎంసీలు, లేకపోతే సుందిళ్ళ వచ్చి ఒక 8 టీఎంసీల కెపాసిటీలో ఉన్న ఈ ప్రాజెక్టులే కేవలం 10 టీఎంసీ లోపులోనే నీళ్లు మోయలేకుండా కొట్టుకొని పరిస్థితి వస్తే ఎంత దుర్వినియోగం చేశారో నిధులు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా యావత్ రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ తెలియజెప్పడం కోసమే నేను ఈ లెక్కలు చెప్పానని. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించబోతున్నాం. చివరికి రాష్ట్రంలో ఉన్న 1,15,00,000 కుటుంబాలకి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి కుటుంబానికి ₹5,00,000 లెక్క ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి కోసం అమలు చేయబోతుందని చెప్పడానికి కూడా